రాహుల్ గాంధీ గారి గురించి వచ్చింది కాబట్టి ఇప్పుడు కొత్త నినాదం అందుకున్నారు, ఓట్ చోరీ అని చెప్పి. అదే ఆ ఓట్ చోరీ కథ మీకు ఇందాక చెప్పింది నేను. ఆ ఓట్ చోరీ ఎంత మాట్లాడేశాడంటే ఆయన పాప అతనే కాంగ్రెస్ ఎంపీనే, సొంత పార్టీ ఎంపీనే రిజైన్ చేసేసాడు చివరికి. ఏమాడతాం అబ్బాయికి, అతనికి అసలు రాజ్యాంగం చదువుకోడో ఏంటో నాకు అర్థం కాదు. అతని ఇబ్బంది, ఎవడన్నా ఒక పేపర్ ఇచ్చింది మాట్లాడు అంటే అసలు ఏంటి ఈ పేపరు, ఈయన మాట్లాడాలా వద్దా, కొంచెం ఏదో హోంవర్క్ చెయ్యాలి. ఏం చేయడు అబ్బాయి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తుంటాడు ఆయన. అంటే నాకన్నా 2 ఏళ్ళు పెద్దవాడు అనుకుంటా గానీ ఇక ఆయన గురించి మాట్లాడడం మన టైం వేస్ట్ అమ్మా. స్టాండర్డ్ ఉండాలి టైం, మన టైంకి వాల్యూ ఉండాలి మనకు కూడా. సో మాధవీలత గారు కొద్దిసేపు అంటే మన పాలిటిక్స్ నుంచి ఈ ఇష్యూస్ గురించి పక్కన పెడితే మాధవీలత గారు పర్సనల్ విషయాలకు వస్తే ఎలా ఉంటారు? అంటే మాధవీలత గారు విరజ హాస్పిటల్స్ అంతకుముందు చూసుకున్నారు, బిజినెస్ గా చదువుకున్నారు, సమాజ సేవ చేస్తున్నారు, ట్రస్ట్ నడుపుతున్నారు, ఇవన్నీ ఉన్నాయి. వీటి నుంచి రిలాక్స్ పొందాలి అంటే ఏం చేస్తారు మాధవీలత గారు? అంటే బుక్స్ చదువుతారా, సినిమాలకు వెళ్తారా? టైం ఏదమ్మా ఇంకా రిలాక్స్ నాకు అర్థం కావడం లేదు. వీటిలోనే సరిపోతుంది రిలాక్సేషన్ కి టైం ఏది? నాకు రిలాక్సేషన్ ఎప్పుడు వస్తుంది తెలుసా? ఈ సమస్యలకు పరిష్కారం తెచ్చినప్పుడే రిలాక్సేషన్ వస్తుంది. ఓకే, ఒక సమస్య మన వల్ల పరిష్కారం అయింది అనుకున్నప్పుడు ఆ సాటిస్ఫాక్షన్, రిలాక్స్. అంటే ఇప్పుడు రాజకీయ నాయకురాలిగా సామాన్య ప్రజల్లో ఉండే ఒక సామాన్య వ్యక్తిగా ఉన్నప్పుడే సమాజ సేవ చేస్తూ ఆ బాధలు వింటూ అయ్యో ఇది సాల్వ్ చేస్తే బాగుండదు, సాల్వ్ చేస్తే బాగుండనే మనస్తత్వం ఉన్న వ్యక్తిని నేను. ఇప్పుడు రాజకీయ నాయకురాలుగా అయిన తర్వాత ప్రజల బాధలు రోజు వింటూ వాళ్ళకి ఏదో చెయ్యాలని తపన పడుతూ, ఇప్పుడు ఈ టెంపులే ఉంది, ఈ టెంపుల్ రావాలి, వచ్చే వరకు వాళ్ళు తపన పడుతూ ఉంటారు. వాళ్ళు నిన్న అరెస్ట్ అయ్యారు. ఎన్నిసార్లు ఫోన్ చేశాను డీసీపీ గారికి, వదిలిపెట్టండి వాళ్ళని నాలాంటి వాళ్ళని ఎలాగో హౌస్ అరెస్ట్లు చేశారు కదా, ఎందుకు పాపం ఏం చేశారు, వాళ్ళైనా లాఠీలతో కొట్టారా, మిమ్మల్ని బొట్టు పెట్టుకుంటే అరెస్ట్ చేయడం ఏంటా బాబు మరీ దారుణంగా అంటే, లేదు మేడం వదిలేస్తాం అంటే ఏం అన్ని బ్యారికేడ్లు పెట్టుకున్నారు అక్కడ, ఏం చేయగలరు వీళ్ళు ఇంతకన్నా మిమ్మల్ని? పోలీస్ బలగాన్ని బస్తీ వాడు ఏం చేస్తాడు? నా బాధ అలా ఉంటుంది. అయ్యో వాళ్ళు రిలీజ్ అయ్యారా, లేదా రాత్రి 5:30, 6 వరకు వాళ్ళు ఫోన్ చేసుకుంటూనే ఉన్నాను నేను. నాయన మిమ్మల్ని వదిలేరా లేదా, వదిలేకపోతే నేను ధర్నా కూర్చుంటా, ఫోన్ చేసి చెప్తుంటా పోలీస్ వాళ్ళకి, వదిలిపెట్టండి లేదా ధర్నా చేస్తారా, నేను గొడవ చేస్తా. నాకు ఆ మనసు అలా వ్యక్తిని నేను. నా రాజకీయంలోకి నేను వచ్చి మంచి పని చేశాను, తప్పు పని చేశాను నాకున్న మనస్తత్వానికి తెలియదు. నాకు పూర్తి శాంతి పోయింది జీవితంలో. ఇప్పుడు నేను ఇల్లు ఉన్నానమ్మా, నేను జూబ్లీ హిల్స్ లో ఉంటున్నాను, నా ఇల్లు ఊగదు, కానీ ఆ ఎస్టీ బస్తీ ఇల్లు ఊగుతోంది. నేను ఏం చేయలేకపోతున్నాను. ఇదివరకు కలిసి 2 పూటలు అన్నం తినేదాను, 2 పూటలు కూడా మానేసాను, 1 పూట తింటాను, నిద్ర పట్టదు, రాత్రి 3 దాకా పడుకోను, పొద్దున తల భారంగా లేస్తాను, ఏం చేయలేకపోతున్నాను. ఒకసారి అనిపిస్తూ ఉంటుంది ఎంత నలిగిపోతానంటే నేను నిజంగా ఇవన్నీ వదిలేసి అసలు సన్యాసం తీసుకొని చాలా కొద్ది రాజకీయాలు అనిపిస్తాయి.